హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ 2026 ఉగాది కొత్త సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులయ్యేటటువంటి రాసుల వారు. వీళ్ళకి పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవ్వబోతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు 2026 ఉగాది సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుని కృప వలన 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మరి అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? శనిదేవుని కృపా కటాక్షాలు ఈ 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరూ ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాము. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు. ఇక ఆ శనిదేవుడు సూర్యుని పుత్రుడు. న్యాయానికి ప్రతీకగా శనిదేవుడిని కొలుస్తారు. ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. శనిదేవుడు సూర్యపుత్రుడు, అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని, అష్టమ శని, అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని, కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, భయపడిపోతుంటారు. కానీ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వారికి నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు, వారిని పీడిస్తూ ఉంటాడు. ఇక శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా ఉండబోతుంది. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేదే ఉండదు. ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారు జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు, ధనలాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు ఆ సమయంలో ఇప్పుడు ఈ సమయంలో ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాలను పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది.
అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నా వారికి సంతానం కలుగుతుంది. శనిదేవుడి ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి 2025 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుడి ఒక విశేషమైన కృపా కటాక్షాలు 2026 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది. ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుడి ఒక విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, కలలు కంటూ ఉన్నారో వారికి సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అనే చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. తర్వాత రాశి తులారాశి. తులారాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీసులో పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీకు అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి. 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు. సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుడి ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు శనిదేవుడి అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు. అలాగే జీతాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. దీనికి కారణంగా ఈ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. 2026 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 2020 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉండబోతుంది. కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాలను పొందుకోండి. శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకుల జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మనం
అందరం కనుక పట్టుకుంటే కనుక ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మనల్ని చేర్చుతుంది. అయితే అలాంటి కొన్ని రాసుల్లో ముఖ్యంగా ఈ 3 రాసుల జాతకులకు ఉగాది నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఆ 3 రాసుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది. ఈ రాశుల వారు 10 మందికి సహాయం చేసే విధంగా ఉండబోతున్నారు. ఇక ఆ రాశి జాతకులు ఎవరు, వారికి అద్భుతంగా ఉగాది నుండి 2035వ సంవత్సరం వరకు పట్టేటటువంటి మహర్దశ ఏమిటి, అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము పూర్తిగా అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అయితే జ్యోతిష చక్రంలో ఆ 3 రాసుల జాతకులు ఎవరు, ఉగాది నుండి 2035వ సంవత్సరం వరకు ₹1,00,00,000 పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాసుల వారు ఎవరు, వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ 2026వ సంవత్సరం నుండి 2035వ సంవత్సరం వరకు దాదాపుగా 9 సంవత్సరాల పాటుగా ఈ రాసుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగులు చూడబోతున్నారు. చేతిలో రూపాయి కూడా లేనివారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వారికి కొంచెం దానం చేయటం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మనం చేసేటటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తారు. ఇక మనం చేసేటటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 2026 ఉగాది నుండి 2035వ సంవత్సరం లోపు ఈ రాసుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు. అంత ధనాదాయాన్ని మీరు పొందుతారు. ఇక ఇలా ధనాన్ని పొందేటటువంటి 3 రాశుల్లో మొదటి రాశి తులారాశి. రాశిచక్రంలో 7వ స్థానం చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశి వారుగా చెందుతారు. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఇక తులారాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశివారు వీలైనప్పుడు కూడా శివుడిని దర్శించుకోవడం, శివాలయానికి వెళ్ళడం లాంటివి తులారాశి వారు చేయటం వలన సకల యోగాలను తప్పకుండా పొందుతారు. ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ 2035 సంవత్సరంలోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వం మాత్రం పడకండి. ఎందుకంటే అలా కనిపించడం వలన మన పతనాన్ని మనమే కోరుకున్న వారం అవుతాము. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే కనుక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లోని ఉండక వేరే వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే మీ దగ్గరకు వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి. ఇది మీకు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి అనే ఆలోచన వీరికి రాదు. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి. ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి. రాశి చక్రంలో 5వ స్థానం సింహరాశి. ఈ సింహరాశి వారు
ముఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఉత్తర 1వ పాదం సింహరాశి వారిగా చెందుతారు. ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు. ఇక సింహరాశి రాసులన్నింటా కూడా రారాజు. ఎందుకంటే రాశిచక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే సత్తా, సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు, సత్తా ఈ రాశివారి యొక్క సొంతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినిల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధనధాన్యాలు, వస్తు వాహనాలు, ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే కనుక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో, అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అసలు సహించలేరు. ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనల్లో ఉంటారు. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచివారు. ఇక ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్నా, అందరితో మాట్లాడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు. 2026 ఉగాది నుండి 2035వ సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది. ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా మీరు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు. రాబోయే రోజులన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు రాశిచక్రంలో ధనస్థానమైనటువంటి 2వ స్థానం. ఇక కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఈ అంశలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణమని చెప్పవచ్చు. 2026 ఉగాది సంవత్సరం నుండి 2035వ సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు వచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నూతన సంవత్సరం 2026, 2035వ సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు. చూశారు కదండి, రాశిచక్రంలోని 3 రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం 2026 ఉగాది సంవత్సరం నుండి రాబోయే 2035వ సంవత్సరం లోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.